హాయ్ అందరికీ! కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి బంగాళదుంప కోడిగుడ్డు కూర. ఈ కూర కాంబినేషన్ చాలా రుచిగా ఉంటుంది. రుచి అయితే అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రాసెస్‌లో మీరు ట్రై చేస్తే టేస్టీగా ఇంకా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో మీకు లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. దీనికోసం ముందుగా ఉడికించిన 5 గుడ్లు, ఇంకా 3 బంగాళదుంపలు, ఇంకా ఒక 5 మీడియం సైజ్ ఆనియన్స్‌ని తీసుకోవాలి. వీటిని చక్కగా సన్నని ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా ఉంచేసుకోవాలి. ఇప్పుడు దీనిలో గ్రేవీ కోసము ఇక్కడ ఒక బౌల్‌లో 2 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇంకా ఒక 10-12 ముక్కలు కొబ్బరి, ఎండు కొబ్బరిని వాడుకోవాలి. ఇంకా 4 కరివేపాకాకులు, ఇంకా 2 చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, కొన్ని ధనియాలు, ఇంకా నల్ల మిరియాలు, అలాగే 4 పచ్చిమిరపకాయలు వీటన్నిటిని కూడా ఒక మిక్సీ జార్‌లో వేసుకొని ఫైన్ పేస్ట్‌గా రుబ్బుకోవాలి. ఈ గ్రేవీతోనే ఈ మసాలా బంగాళదుంప గుడ్డు కూరకి టేస్ట్ అనేదొస్తుంది. ఇవన్నీ వేసుకున్న గ్రేవీ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ గ్రేవీతో కర్రీ చేసుకుంటే చాలా బావుంటుంది. ఇవన్నీ కూడా చాలా హెల్తీ మసాలాలు. ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకుంటున్నాం కాబట్టి ఈ కర్రీ అనేది చాలా బావుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఇంకా ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకొని, కొద్దిగా నీళ్లు కూడా యాడ్ చేసుకొని దీన్ని ఫైన్ పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా ఇందులోనే వేసేసుకొని మూత పెట్టేసుకొని బాగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక పక్కన ఉంచేసి, కూర కోసము ఒక మట్టి కుండ తీసుకొని, అందులో తగినంత ఆయిల్ తీసుకొని, అందులో మసాలా దినుసులు, బిర్యానీ మసాలా దినుసులు ఉంటాయి కదా! అవి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత, సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకొని, బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి బాగా మగ్గిన తర్వాతనే మనం గ్రేవీ కోసం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్‌ని యాడ్ చేసుకోవాలి. ఈ లోపల చిన్న చిన్న ముక్కలుగా బంగాళదుంపల్ని, ఇంకా ఆనియన్స్‌ని కట్ చేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా! ఇలా కొంచెం కలర్ మారిన ఆనియన్స్‌లోకి ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్‌ని ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత మూత మూసుకొని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మట్టి కుండలో వండుకోవటం వలన కూర రుచి మరింత పెరుగుతుంది. మామూలు గిన్నెల్లో వండుకునే దానికన్నా కూడా మట్టి కుండలో వండుకున్న కూర రుచి రెట్టింపుగా ఉంటుంది. చూసారు కదా! ఆయిల్ అనేది ఎలా సెపరేట్ అయిపోయిందో. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న బంగాళదుంపల ముక్కల్ని వేసుకోవాలి. బంగాళదుంపలు మరీ చిన్నగా కట్ చేయకుండా మీడియం సైజులో కట్ చేసుకోండి. ఇంకా ఇందులో రుచికి సరిపడినంత కారము, పసుపు, ఉప్పు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ముందుగానే వేసుకున్నాం కాబట్టి ఎక్కడా కూడా మళ్ళీ ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేయకూడదు. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత బంగాళదుంప ముక్కలకి మసాలాలన్నీ బాగా కలిసేలాగా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత 5 నిమిషాల పాటు అలా మూత మూసుకొని వండుకోవాలి. ఎందుకంటే బంగాళదుంప అనేది మసాలా బాగా తగిలి ముక్క అనేది బాగా మెత్తగా అవుతుంది. ఇప్పుడు ఇందులో ఉడకబెట్టుకున్న గుడ్లని కొంచెం ఘాట్లు పెట్టుకొని, గుడ్లను కూడా ఇందులో వేసుకోవాలి. గుడ్లకి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వలన మసాలా అనేది గుడ్డు లోపలికే వెళ్తుంది. సో, ఇలా ఘాట్లు పెట్టుకొని గుడ్లను వేసుకోండి. ఇప్పుడు గుడ్లను వేసుకున్న తర్వాత ఇంకొక 2 నిమిషాల పాటు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత మూసుకొని చక్కగా ఒక 10 నిమిషాల పాటు అలా స్లో ఫ్లేమ్‌లో ఉంచేస్తే కూర ఇంకా బంగాళదుంప అనేది బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఒక 5-10 నిమిషాల తర్వాత మళ్ళొకసారి మూత తీసేసి ఒకసారి కలపండి. ఎందుకంటే కింద మాడకుండా ఉంటుంది. కూరని అప్పుడప్పుడు మధ్యలో ఓపెన్ చేసి ఇలా కలుపుకుంటూ ఉంటే కింద అనేది మాడకుండా ఉంటుంది. సో, ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలో చూసుకుని, కొంచెం చపాతీలోకి తిన్నట్లయితే కొంచెం గ్రేవీ ఎక్కువగా పెట్టుకోండి. అన్నంలో తింటాము అనుకుంటే బాగా కొంచెం గట్టిగా అయ్యేంత వరకు ఎక్కువ నీళ్లు లేకుండా ఉన్నట్లు చూసుకొని ఆ టైంలో స్టవ్‌ని ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. స్టవ్‌ని ఆఫ్ చేసేసే ముందు చక్కగా ఫ్రెష్‌గా ఉన్న కొత్తిమీరను కూడా పైనుంచి వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నారంటే గుమగుమలాడే
బంగాళదుంప కోడిగుడ్డు కూర రెడీ అయిపోతుంది. ఈ కూరని గానీ మీరు చపాతీలో గానీ, నాన్‌లో గానీ లేదా పుల్కా అలాగే జొన్న రొట్టెతో తిన్నా సరే చాలా బావుంటుంది. ఈ గ్రేవీ అనేది ఈ ఈ కాంబినేషను చాలా అంటే చాలా బావుంటుంది. ఈ గ్రేవీలో అన్నీ మనం వేసుకున్నాం కాబట్టి కొత్తిమీర, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా టమాటో ముక్కలను వేసుకోవడం వల్ల ఆ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ ప్రాసెస్‌లో ఎవరెవరు ట్రై చేశారో నాకైతే కామెంట్ చేయండి. మీకు గానీ ఈ ప్రాసెస్‌లో వండిన కూర నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ గానీ మీకు నచ్చితే తప్పకుండా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇంకా మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం కుక్ క్రేజ్ కార్నర్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.